Hello, good morning everyone. This is Sheikh Arif Ahmad working as School Assistant Mathematics in ZPHS Sudapalli Veldurti Mandal. ఈ రోజు మనము 2026 మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలకు ఏ చాప్టర్లు ప్రిపేర్ కావాలి, ఏ ప్రశ్నలు ప్రిపేర్ కావాలి, ఆబ్జెక్టివ్స్ పరంగా ఎలా ప్రిపేర్ కావాలనేది ఈ రోజు క్లాస్ లో మనం డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా స్టూడెంట్స్, లెట్ us స్టార్ట్ ద క్లాస్. మొదట మనం క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చూస్తే 1 మార్క్ క్వశ్చన్స్ 12, 2 మార్క్స్ క్వశ్చన్స్ 8, 4 మార్క్స్ క్వశ్చన్స్ 8, 8 మార్క్స్ క్వశ్చన్స్ 5. ఓవరాల్ గా 100 మార్క్స్ వస్తాయి. మనకు లాస్ట్ ఇయర్ వరకు ఉన్న ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా మారిపోయాయి. లాస్ట్ ఇయర్ కేవలం 5 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఇప్పుడు టోటల్ 6 వచ్చాయి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేషన్, క్రియేషన్. ఇవన్నిటికీ కూడా మనకు బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం వెయిటేజ్ ఇచ్చారు. నాలెడ్జ్ 20 మార్క్స్, అండర్స్టాండింగ్ 25 మార్క్స్, అప్లికేషన్ 20 మార్క్స్, అనలైజ్ 15 మార్క్స్, ఎవాల్యుయేషన్ అండ్ క్రియేషన్ ఈచ్ 10 మార్క్స్. దీనిలను బేస్ చేసుకుని మన పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేశారు. వీటిని ఎలా ప్రిపేర్ కావాలో మనం చూద్దాం. తర్వాత పేపర్ డిఫికల్టీ లెవెల్ 20%, యావరేజ్ 40%, ఈజీ 40%. అంటే ప్రతి యావరేజ్ పిల్లవాడు కూడా ఈజీగా 40% మార్క్స్ తెచ్చుకునే విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. తర్వాత చాప్టర్ వైజ్ మనకు ఏ ఆబ్జెక్టివ్ లో ఏ క్వశ్చన్స్ ఉంటాయనేవి మనకు ఆల్రెడీ ఎస్సీఆర్టీ పేపర్లలో మనం చూసాము. తర్వాత ఇది చాప్టర్ వైజ్ వెయిటేజ్, ఏ చాప్టర్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది మనకు ఈ టేబుల్ అనేది క్లియర్ గా చూపిస్తుంది. దీంట్లో మనం బాగా చూస్తే మాక్సిమం మార్క్స్ వచ్చే చాప్టర్స్ 1, 2, 3, 7, 13, 14. మిగతావన్నీ కూడా బిలో 10 ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా ఈ చాప్టర్స్ కే ప్రయారిటీ ఇస్తాము. ఏ చాప్టర్ లో ఏ టాక్సానమీ ఆబ్జెక్టివ్ మనకు ఇంక్లూడ్ అయిందో క్వశ్చన్ వైజ్ పరంగా మనం 3 మోడల్ పేపర్స్ ని గమనిస్తే ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా మనకు కవర్ అవుతాయి. మన క్వశ్చన్ పేపర్ లో టోటల్ 33 క్వశ్చన్స్ ఉంటాయి. 33 లో ఏ చాప్టర్, ఏ టాక్సానమీ, ఏ ఆబ్జెక్టివ్ కింద ఉంటుంది అనేది కూడా ఒక మోడల్ మనం తయారు చేశాము. దాదాపుగా మనం మొన్న జరిగిన ప్రీ ఫైనల్ లో కూడా చూస్తే ఇదే విధంగా వాళ్ళు బ్లూ ప్రింట్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరిగింది. తర్వాత మనకు ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఒక మోడల్ పేపర్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఎలా ఉంటుంది అనేది 12 బిట్స్. వీటి గురించి మనము తర్వాత స్లైడ్లలో ఇంకా డీటెయిల్ గా చూద్దాము. ఈ మోడల్ పేపర్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమంటే 6 చాప్టర్లకు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి 61 మార్కులు వచ్చే విధంగా తయారు చేశారు. రియల్ నెంబర్స్ 9 మార్క్స్, పాలినామియల్ 8 మార్క్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 9 మార్క్స్, కోఆర్డినేట్ జామెట్రీ 10 మార్క్స్, స్టాటిస్టిక్స్ 12, ప్రాబబిలిటీ 13. కాబట్టి మనం ఈ రైజింగ్ స్టార్స్ అంటే 50% ఆర్ బిలో 50% అని మనం అనుకుంటున్నాము. వాళ్లకు ఈ 6 చాప్టర్లు ఎక్కువగా తరోగా చేపిస్తే ఈజీగా పాస్ మార్క్స్ వస్తాయి. తర్వాత స్ట్రాటజీ 1, ఇప్పటి నుంచి మనం ఎలా స్ట్రాటజీగా ముందుకు వెళ్ళాలి. ఇన్ని రోజులు చదివినదంతా ఒకవైపు, ఇప్పటి నుంచి ఈ 20 days మనం ఎలా ప్రిపేర్ కావాలి. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, సెక్యూర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫస్ట్, గ్యారంటీడ్ క్వశ్చన్స్. మనకు ఖచ్చితంగా కొన్ని చాప్టర్లలో కొన్ని క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, లీనియర్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్వశ్చన్స్ 8 మార్క్స్ లో వస్తూ ఉంటాయి. వీటికి ప్రిపేర్ కావడం మనకు చాలా ఈజీ. ఎందుకంటే దీనిలో ఫిక్స్డ్ స్టెప్స్, ఫార్ములాస్ ఖచ్చితంగా ఈ విధంగా ఇలాగనే చేసుకుంటూ పోవాలి. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత ఏ స్టెప్ కూడా మిస్ కాకుండా ఎక్కువగా ప్రాక్టీస్ చేద్దాం. రెండవ స్ట్రాటజీ, యూజ్ 1 స్టాండర్డ్ మెథడ్ పర్ చాప్టర్. ఒక చాప్టర్ లో ఒక మెథడే ఫాలో కావండి. ఉదాహరణకు మీన్, కొంతమంది డైరెక్ట్ మెథడ్ చేస్తారు, కొంతమంది అజ్యూమ్డ్ మీన్, కొంతమంది స్టెప్ డీవియేషన్, కొన్నిసార్లు అన్ని కలుపుకోలుగా చేస్తుంటాం. అలా కాకుండా ఒకటే మెథడ్ ఫాలో కావడం. టు అవాయిడ్ కన్ఫ్యూజన్ అండ్ మిస్టేక్స్, ఇవి మిస్టేక్స్ ఏమి ఉండవు. లీనియర్ ఈక్వేషన్స్ 3వ చాప్టర్ లో కేవలం గ్రాఫ్ మెథడ్ ప్రిపేర్ కాండి చాలు. దీంట్లో మనకు
ఎలిమినేషన్ మెథడ్, సబ్స్టిట్యూషన్ మెథడ్, వర్బల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. స్టాటిస్టిక్స్ లో మీన్, మీడియన్, మోడ్, ఫార్ములే, ఆ ఫార్ములాకి ఎక్స్ప్లెనేషన్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇవి చాలు. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీలో ఎస్పెషల్ గా చూస్తూ ఉంటే మనకు 2 మార్క్స్ కి ఎక్కువగా ఫార్ములాస్ అడుగుతున్నారు. తర్వాత ఎక్కువ మోడల్ పేపర్స్ లో కూడా పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, 4 ఈక్వల్ పార్ట్స్, రాంబస్, ఈ విధంగా కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్. ఈ 5 మోడల్ పేపర్స్ ఎస్సీఆర్టీ వాళ్ళు మనకు ఫస్ట్ లో జూలైలో 2 మోడల్ పేపర్స్ ఇచ్చారు. తర్వాత యాక్షన్ ప్లాన్ లో 3 మోడల్ పేపర్స్ ఇచ్చారు. ఈ టోటల్ 5 మోడల్ పేపర్స్ ని మనం గమనిస్తే ఈ అన్ని పాయింట్స్ అనేటివి మనకు లాస్ట్ గా ఒక ఎక్స్ట్రాక్ట్ లాగా గమనించవచ్చు. తర్వాత థర్డ్ స్ట్రాటజీ, ఫార్ములా మాస్టరీ, ఇన్స్టెంట్ మార్క్స్. ఖచ్చితంగా మనం కొన్ని చాప్టర్లలో ఉన్న అన్ని ఫార్ములాస్ చదివితే దాదాపుగా మనకు 15 మార్కులు ఈజీగా వస్తూ ఉన్నాయి. ఈ చాప్టర్లో ప్రతి చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్ని ఒకే పేజ్ లో రాసుకొని రెగ్యులర్ గా చదవడం వల్ల కూడా వీటి మీద మనకు కమాండ్ వస్తుంది. తర్వాత ఎక్కడైనా క్వశ్చన్ లో 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ క్వశ్చన్స్ లో దానికి కన్సర్న్డ్ ఫార్ములా ఒక్కటి మనం రాసి వదిలిపెట్టినా 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్ట్రాటజీ 3 లో మనం ముఖ్యంగా చేయాల్సింది ఏమంటే ఫార్ములాస్ అంతా ఒక పేజ్ లో రాసుకొని రెగ్యులర్ గా పబ్లిక్ ఎగ్జామ్ వరకు చదువుతూ ఉండాలి. ఇవి ఎలా, ఏ చాప్టర్ లో ఏమున్నా అనేది కూడా మనం తయారు చేసాం చూడండి. క్వాడ్రాటిక్ ఫార్ములా, x is equal to minus b plus or minus root of delta by 2a, nth term of AP, sum of n terms of AP. తర్వాత స్టాటిస్టిక్స్ లో అన్ని ఫార్ములాస్. తర్వాత ట్రిగనామెట్రీలో 3 ఐడెంటిటీస్, ఒక్కొక్కసారి 2 మార్క్స్ అడుగుతున్నారు, ఒకసారి 4 మార్క్స్ అడుగుతున్నారు. ఇది ముఖ్యంగా చెప్తున్నాము. ఎయిత్ వన్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, LSA, TSA అండ్ వాల్యూమ్ ఆఫ్ ట్యూబ్, క్యూబాయిడ్, సిలిండర్, కోన్, స్పియర్, హెమిస్పియర్. ఇవి ఖచ్చితంగా 1 మార్క్ వస్తున్నాయి. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అంటే మనం ఒక్క టేబుల్ నేర్చుకుంటే మనకు ఖచ్చితంగా 3 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి వస్తుంది. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, మిడ్ పాయింట్, సెక్షన్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ద గివెన్ పాయింట్. కాబట్టి ఈ ఫార్ములాస్ రెగ్యులర్ గా ఒక పేపర్ లో మనం రాసి నేర్చుకున్నా మనకు 15 మార్కులు పబ్లిక్ ఎగ్జామ్ కి వచ్చినట్లే. నెక్స్ట్ స్ట్రాటజీ 4, ప్రెజెంటేషన్ డిసైడ్స్ 5 to 10 ఎక్స్ట్రా మార్క్స్, ఫాలో స్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ ప్రెజెంటేషన్. కాబట్టి మన ప్రెజెంటేషన్ కూడా చాలా క్లియర్ గా రాయాలి, అంటే నీట్ గా రాయాలి, స్టెప్ వైజ్ రాయాలి. ఆ నీట్ ప్రెజెంటేషన్ ఏందో ఇక్కడ ఇచ్చాము చూడండి. ఒక ఆన్సర్ మనం రాసేటప్పుడు ఫస్ట్ గివెన్, రిక్వైర్డ్ రాయాలి. సపోజ్ 2 పాయింట్స్ ఇచ్చారు, గివెన్ 2 పాయింట్స్ ఆర్ A 2,3, B 7,10. రిక్వైర్డ్ ఏముంది, పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్, లెట్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. దానికి సంబంధించిన ఫార్ములా M1x2 plus M2x1 by M1 plus M2, M1y2 plus M2y1 by M1 plus M2. ఆ ఫార్ములాకి ఒక బాక్స్ ఏమంటున్నారు. తర్వాత షో ద సబ్స్టిట్యూషన్స్ క్లియర్లీ. అక్కడ మనం M1, M2, X1, X2, Y1, Y2 వాల్యూస్ క్లియర్ గా ఆ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. కంక్లూడ్ విత్ ఏ ప్రాపర్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇదే ప్రాబ్లం తీసుకుందాం. ట్రైసెక్షన్ మనకు స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి ఇద్దరు ఆర్గ్యూ చేసినట్లుగా ఇస్తున్నారు. మనం ఆన్సర్ చేసి లాస్ట్ వదిలేస్తున్నాం. సి అంటే ఇది, డి అంటే ఇది రాసి వదిలేస్తున్నాం. కానీ దానికి కంక్లూషన్ రాయాలి. సో స్టూడెంట్ ఏ ఈజ్ కరెక్ట్, ఆర్ స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్, ఆర్ బోత్ స్టూడెంట్స్ ఆర్ రాంగ్. ఏదో ఒక కంక్లూషన్ రాయాలి. తర్వాత గుడ్ ప్రెజెంటేషన్ అలోన్ కెన్ పుష్ పార్షియల్ ఆన్సర్స్ టు ఫుల్ మార్క్స్. మన ప్రెజెంటేషన్ క్లీన్ గా ఉంటే ఎక్కడైనా పోయిన చిన్న మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి, ఏదైనా కొంచెం మార్జిన్స్ మిస్టేక్ అయినా కూడా ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫిఫ్త్ స్ట్రాటజీ, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఇగ్నోర్ లో రిటర్న్ చాప్టర్స్, ఫోకస్ ఆన్ అక్యురసీ. ఇదేంటి లో రిటర్న్ చాప్టర్స్ అంటే ఏంటివి? ఇప్పుడు మనం ట్రయాంగిల్స్ కానీ తర్వాత ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ కానీ చూస్తే వాటికి చాలా తక్కువ మార్క్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ కానీ వీటిలో మనకు 8 మార్క్స్ చాయిస్ పోతుంది. కాబట్టి జస్ట్ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి ఎవరైతే రైజింగ్ స్టార్స్ ఉన్నారో ఇటువంటి చాప్టర్స్ కొంచెం తగ్గించి మిగతా చాప్టర్లు ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పుడు
డు నాట్ ట్రై టు మాస్టర్ ద ఎంటైర్ సిలబస్. టెక్స్ట్ బుక్ మొత్తం ప్రిపేర్ కావద్దండి. ఏ చాప్టర్ లో ఏ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ కావాలనేది మనం నెక్స్ట్ వచ్చే స్లైడ్లలో కూడా మీకు చూపిస్తాం. లాస్ట్ వన్, ఫోకస్ డీప్లీ ఆన్ 6 గోల్డెన్ చాప్టర్స్ ఓన్లీ. మీరు 6 చాప్టర్స్ నే బాగా ఫోకస్ చేయండి. 6 చాప్టర్స్ ఏదో మనం ఆల్రెడీ చెప్పాము, 1, 2, 3, 7, 13, 14. ఓకేనా స్టూడెంట్స్? తర్వాత ఇవి పర్ఫెక్ట్ అయిపోయినప్పుడు, ఈ చాప్టర్స్ అన్ని మేము పర్ఫెక్ట్ అయిపోయినామన్న వాళ్ళు తర్వాత ఈ 4 చాప్టర్స్ ఒకసారిగా ఫోకస్ చేయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, సర్కిల్స్, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. అంటే రైజింగ్ స్టార్ వాళ్ళు అప్గ్రేడ్ అయినప్పుడు ఇంకొంచెం చాప్టర్లు నేర్చుకోవాలన్నప్పుడు దీంట్లో కూడా మనకు ఫిక్స్డ్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎలా వస్తాయనేది కూడా బ్లూ ప్రింట్ చూస్తే, మోడల్ పేపర్ చూస్తే అర్థమైపోతుంది. వాళ్ళు ఈ 4 చాప్టర్లు చదివితే అడిషనల్ గా వాళ్ళకు 61 ప్లస్ ఒక 22 అంటే 83 మార్క్స్ కూడా స్కోర్ చేయగలరు. తర్వాత కొంతమంది స్టూడెంట్స్ మాకు ఇవి కాకుండా 100కి 100 కావాలంటారు. వాటి కోసం ఈ డైమండ్ చాప్టర్సే కాకుండా రిమైనింగ్ 3 చాప్టర్స్ ఇవి ఆ 83 ప్లస్ 17 మార్క్స్ స్కోర్ చేస్తాయి. అవే ఈ ప్లాటినం చాప్టర్స్. ట్రయాంగిల్స్ 3 మార్క్స్, ట్రిగనామెట్రీ 7 మార్క్స్, సర్ఫేస్ ఏరియాస్ 7 మార్క్స్. ఈ విధంగా మనం టోటల్ 13 చాప్టర్స్ ఫోకస్ చేస్తాం. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ ఓన్లీ 8 మార్క్స్, అది కూడా ఆప్షన్ కాబట్టి దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయం. ఓకే, ఇప్పుడు చాప్టర్ వైజ్ అనలైజ్ చేసుకుంటే మనం ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. ద వెయిటేజ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ 9 మార్క్స్. ఈ చాప్టర్ లో 1 మార్క్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్ రెండు వస్తాయి. 1 మార్క్ కోసం ఏమేం చదవాలి, ఏమేం ప్రిపేర్ కావాలి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్, కోప్రైమ్ కాన్సెప్ట్స్. వీటితో పాటు రిలేషన్షిప్ బిట్వీన్ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ నెంబర్స్, ఒక డెఫినేషన్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మనం ఈ చాప్టర్ చేసేటప్పుడు ఒకసారిగా మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపించాను చూడండి. రియల్ నెంబర్స్ లో ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి, హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి. ఎల్సిఎం ఈజ్ హైయెస్ట్ కామన్ పవర్ ఇంటూ రిమైనింగ్ టర్మ్స్. ఇక్కడ మనం 2 నెంబర్స్ ఇచ్చాము, ఏ అండ్ బి. దీంట్లో కామన్ బేసెస్ 2, 2 ఉంది. దీంట్లో హైయెస్ట్ 2 పవర్ 5, 3 పవర్ 7, 3 పవర్ 10, హైయెస్ట్ 3 పవర్ 10. ఇవి రెండు కామన్ కావు. బేస్ 5, బేస్ 7 ఇవి కామన్ కాకపోయినప్పుడు ఏం చేయాలి? ఆ టర్మ్స్ అంతా కామన్ గా రాసేయాలి. 5 స్క్వేర్ ఇంటూ 7 పవర్ 4. ఎల్సిఎం ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ హైయెస్ట్ కామన్ పవర్స్ అండ్ రిమైనింగ్ టర్మ్స్. హెచ్సిఎఫ్, హెచ్ అన్నప్పుడు స్మాల్ వస్తుంది, ఎల్ అన్నప్పుడు హైయెస్ట్ వస్తుంది. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆపోజిట్, లీస్ట్ అన్నప్పుడు హైయెస్ట్, హైయెస్ట్ అన్నప్పుడు స్మాలెస్ట్. ఇక్కడ రిమైనింగ్ టర్మ్స్ రావు, కేవలం స్మాలెస్ట్ కామన్ పవర్. ఈ రెండు కామన్ బేసెస్. దీంట్లో స్మాలెస్ట్ 2 పవర్ 4, ఈ రెండింటిలో కామన్ 3, స్మాలెస్ట్ 7, 3 పవర్ 7. ఈ విధంగా మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు లేదా మనకు మోడల్ పేపర్లలో పిక్యూ టర్మ్స్ లో కూడా ఇచ్చారు. ఇవి కూడా ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. తర్వాత కోప్రైమ్స్ కాన్సెప్ట్ కూడా మొన్న రీసెంట్ గా ప్రీ ఫైనల్ లో ఇచ్చారు. కోప్రైమ్స్ అంటే ఒక 2 నెంబర్స్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా రాశాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది 5 1 జా, ఇది 2 క్యూబ్ ఇంటూ 1. ఇక్కడ 1 తప్ప వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు. వీటినే కోప్రైమ్స్ అంటాము. దీనికి ఎల్సిఎం చేయాలంటే జస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయడమే. అంటే 5 ఇంటూ 8 అంతే, 5 8 జా 40. కాబట్టి ఎల్సిఎం ఆఫ్ కోప్రైమ్స్ ఈజ్ దేర్ ప్రోడక్ట్. హెచ్సిఎఫ్ కామన్ ఫ్యాక్టర్ ఏది లేదు, ఏది లేనప్పుడు 0 అని రాయకూడదు, ఇంటూ 1 ఉంటుంది. కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ 1. తర్వాత ఇటువంటి మోడల్స్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చూడండి. ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఇక్కడ బ్రాకెట్ లో ఇచ్చినవి నెంబర్ 1, నెంబర్ 2 అని. ఈ రెండు నెంబర్స్ కి ఎల్సిఎం 36 అయినప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అంటున్నాడు. మీరు ఫార్ములా గిర్ములా ఏమొద్దు, 1 మార్క్ ఇచ్చినప్పుడు జస్ట్ ఈ 2 నెంబర్స్ ని ఇంటూ చేయండి బై అక్కడ ఇంకా వేరే నెంబర్ ఏం కనపడితే అది రాయండి. అంటే ఇక్కడ రిలేషన్ రాసినాము, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ 1 ఇంటూ నెంబర్ 2 బై హెచ్సిఎఫ్. సింపుల్ గా 2 నెంబర్స్ ఇంటూ బై ఆ నెంబర్. 12 1s, 12 3s, 3 1s, 3 6.
సో ద హెచ్సిఎఫ్ ఈజ్ 6. ఈ విధంగా మనం 1 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా స్కోర్ చేయగలం. తర్వాత 8 మార్క్ క్వశ్చన్స్ వస్తే ఈ విధంగా అడుగుతున్నాడు. షో దట్ ఆర్ ప్రూవ్ దట్ ఆర్ వెరిఫై దట్ ఆర్ జస్టిఫై. ఏది ఇచ్చినా కూడా మన మెథడ్లో మనం ఇండైరెక్ట్ మెథడ్లో చేసుకుంటూ పోతూ ఉంటాము. ఎస్పెషల్లీ సింగిల్ టర్మ్స్ ఎక్కువగా అడుగుతున్నారు. 3, 2, 3, 5, 7, 11, √13 దాదాపుగా అంతవరకు అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత డబల్ టర్మ్స్ 5 + √2, 7 - 5 √3. ఈ మోడల్ కూడా ప్రిపేర్ కావడం మంచిది. నెక్స్ట్ గోయింగ్ టు సెకండ్ చాప్టర్, పాలినామియల్స్. ఈ చాప్టర్ వెయిటేజ్ చూడండి, 1 మార్క్, ఇంకొక 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. దాదాపుగా దీంట్లో ఎక్కువగా కాన్సెప్ట్స్ ఉన్నాయి కాబట్టి 1 మార్క్ క్వశ్చన్స్ దీంట్లో డిఫరెంట్ మోడల్స్ అడిగే ఛాన్స్ ఉంది. 1 మార్క్ క్వశ్చన్స్ కోసం మనం ఏమేమి చూసుకోవాలి చూడండి. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్, జీరోస్ ఆఫ్ పాలినామియల్, గ్రాఫ్స్ ఆఫ్ పాలినామియల్. ఇంకొక 1 మార్క్ కి క్రియేటింగ్ ఏ పాలినామియల్ వెన్ ఏ డిగ్రీ, నెంబర్ ఆఫ్ టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్స్ ఈజ్ గివెన్. కాబట్టి మనం ఈ 1 మార్క్ క్వశ్చన్ కోసం ఏమేమి ప్రిపేర్ కావాలో ఒకసారి చూద్దాము. కాన్సెప్ట్స్ ఏ చాప్టర్ చేయాలన్నా ముందు ప్రీ కాన్సెప్ట్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. Polynomial, create a polynomial with degree 10 and constant -8. మీరు ఏం ఎక్స్ట్రా రాయదండి. డిగ్రీ అంటే తల మీద, కాన్స్టెంట్ అంటే పక్కన, చాలా ఎక్కువ ఏమవుతుంది. దట్స్ ఆల్. x⁻10 కి ముందర ఏమైనా రాసుకున్నా నో ప్రాబ్లం. ఇదే మాదిరిగా ఇంకొక ప్రాబ్లం, ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉండాలి. ట్రైనామియల్ అంటే 3 టర్మ్స్ ఉండాలి. డిగ్రీ 7, x⁻7 రాసేయండి. కాన్స్టెంట్ 8, మధ్యలో ఏదో ఒక టర్మ్ 7 కన్నా చిన్న డిగ్రీదే రాయాలి. 7 కన్నా పెద్దగా అయితే మళ్ళీ డిగ్రీ చేంజ్ అయిపోతుంది. సో యూ రైట్ x⁻6 +1 -1 2 మీ ఇష్టం, ఎట్లో ఒకటి క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి పాలినామియల్స్. తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్. 2 మార్క్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు దీంట్లో కూడా క్రియేషన్ లోనే అడుగుతున్నాడు చూడండి. Polynomial. Create a polynomial whose sum and product of zeros అని ఇస్తున్నాడు. దీనికి ముందు మనం ఫార్ములా అనేది బాగా బైహార్ట్ చేద్దాం. k of x² - α + β × x + α β. పాలినామియల్ అంటే =0 అనేది ఉండదు. జస్ట్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్రెషన్. దీంట్లోనే మనం k తీసేసి మిగతాదంతా రాసామనుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. ఈక్వేషన్ మీన్స్ =0 టర్మ్ వస్తుంది. పాలినామియల్ అంటే జస్ట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అంటే ఒక ఫార్ములా నేర్చుకుంటే మనకు 2 చాప్టర్లలో, పాలినామియల్స్ లో మరియు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 2 చోట్ల ఇది యూజ్ అవుతుంది. సరే, ఇప్పుడు సమ్ అండ్ ప్రోడక్ట్ ఇచ్చారు. సమ్ ని 5, ప్రోడక్ట్ 7 ఇచ్చారు అనుకోండి. అంటే α + β లో 5, α × β లో 7. డినామినేటర్ ఏమీ లేనప్పుడు k1 రాస్తాం. తర్వాత ఇంకొక మోడల్ అడుగుతున్నారు, రెసిప్రోకల్స్ అని. రెసిప్రోకల్ అంటే x 1/x లేదా 1/x x మోడల్లో. కాబట్టి మనం ఒక 3 1/3 తీసుకున్నాము. α + β లో 3 రాసాము, α × β లో 1/3 రాసాము. టోటల్ గా మనం చెక్ చేస్తే డినామినేటర్ ఒక 3 ఉంది. మనం రాసేది ఎప్పుడు కూడా ax² + bx + c ఫామ్ లో ఉండాలి. అంటే నో డినామినేటర్, 1 డినామినేటర్ వచ్చేటట్లు రాయాలి. అందుకే పుట్ k = 3, 3 of x² - 3 of 3x + 3 of 1/3. ఇక్కడ 3 3s are 9, 3 3 క్యాన్స్. ఒక్కసారి మళ్ళీ ఇదే కాన్సెప్ట్ తో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లోకి పోదాము. ఎట్లా మనం ఈ కాన్సెప్ట్ చెప్తున్నాం కాబట్టి ఇది కూడా క్రియేషన్ లోకే వస్తుంది. మన క్వశ్చన్ నెంబర్ 12 బిట్స్ లో ఈ మోడల్ ఎక్కువగా అడుగుతున్నాడు చూడండి. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ 1 రూట్ ఈజ్ అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటున్నాడు. ఇక్కడ 1 రూట్ అంటున్నాడు. ఇక్కడ రూట్స్ అంటే ఆల్ఫా అండ్ బీటా. ఒక రూట్ వాళ్ళే ఇస్తున్నారు 3 అని.
సెకండ్ రూట్ మన ఇష్టం, జస్ట్ యూ టేక్ 1. ఇవ్వకపోతే 2 రూట్స్ ఇస్తే అవే రాస్తాం. రెండో రూట్ ఇవ్వనప్పుడు మన ఇష్టం, చిన్న నెంబర్ తీసుకోండి. సో 3 + 1 3 × 1 x² - 3 + 1 4 x 3 × 1 = 3 = 0. చూడండి ఏమైనా కష్టం ఉందా? తర్వాత ఇంకొక మోడల్ అడుగుతున్నారు, ఈక్వల్ రూట్స్ అంటున్నారు. ఈక్వల్ రూట్స్ అంటే ఆల్ఫా బీటా రెండు సేమ్ తీసుకోవడం ఈక్వేషన్ లో. అంటే అప్పుడు ఏమవుతుంది, x² - 2 + 2 of x + 2 × 2 = 0. x² - 4x + 4 = 0. లేదా 3 3 తీసుకోండి. రెసిప్రోకల్ అంటే అప్పుడు 2 1/2. డిఫరెంట్ సైన్స్ +4 -4. ఈ విధంగా మనకు ఇక్కడ పాలినామియల్స్ లో, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో రెండింటిలో కూడా ఫార్ములా ఒకటే. కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ టోటల్ ఫస్ట్ వాల్యూని ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ లో రాస్తాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో జస్ట్ ఆల్ఫా ప్లస్ లో రాస్తాం. సెకండ్ వాల్యూని ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ లో రాస్తాం, ఇక్కడ బీటా ప్లస్ లో. ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఒకటే ఫార్ములా మనకి ఇక్కడ 2 మార్క్స్ లో యూజ్ అవుతుంది, ఇక్కడ 1 మార్క్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కూడా యూజ్ అవుతుంది. ఓకే, తర్వాత మనకు థర్డ్ చాప్టర్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లో 1 మార్క్ క్వశ్చన్, 1 గ్రాఫ్ వస్తుంది. దీనిలో దాదాపుగా చూస్తే మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చి దాంతో ఇంటర్సెక్ట్ అయ్యే ఒక ఈక్వేషన్, లేదా ప్యారలల్ ఉండే ఒక ఈక్వేషన్, లేదా కోయిన్సైడ్ అయ్యే ఒక ఈక్వేషన్ క్రియేట్ చేయమంటున్నారు. మనం జస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే 1 సొల్యూషన్ ఉన్న ఈక్వేషన్ ప్రిపేర్ చేయాలి అంటే మనం చిన్న షార్ట్ కట్ ఏం చెప్తున్నాం అంటే అన్నిటికీ 1 1 1 కలిపేయండి. ఆటోమేటిక్ గా రేషియోస్ డిఫరెంట్ గా వస్తాయి. 3కి 1 7కి 1 4కి 1 చూస్తే ఒక ఈక్వేషన్ వచ్చేసింది. ఖచ్చితంగా ఇవి ఏమైపోతాయి, ఇంటర్సెక్ట్ అట్ 1 పాయింట్ అయిపోతాయి. తర్వాత ప్యారలల్ అన్నప్పుడు ఫస్ట్ టూ టర్మ్స్ ని మీ ఇష్టం వచ్చిన ఒక నెంబర్ తో మల్టిప్లై చేయండి. 2 2 3 6x 2 7 14y. లాస్ట్ టర్మ్ మాత్రం 2 తో కాకుండా ఏదైనా చేసుకోండి. 2 4 8 కదా, 8 తప్ప మీ ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకోండి. ఈ విధంగా మనం ఒక ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి ప్యారలల్ గా వచ్చే ఒక ఈక్వేషన్ క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాము, x టర్మ్ అండ్ y టర్మ్స్ రెండింటిని ఒకటే నెంబర్ తో మల్టిప్లై చేయండి. లాస్ట్ టర్మ్ ని మాత్రం అట్లే పెట్టండి, నో ప్రాబ్లం. తర్వాత కోఇన్సిడెంట్ లైన్, డిపెండెంట్ అంటాం. డిపెండెంట్ అనొచ్చు, కోయిన్సైడింగ్ కూడా అనొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం ఈక్వేషన్ ని ఆల్ 3 టర్మ్స్ ని ఒకటే నెంబర్ తో మల్టిప్లై చేయండి. 2 3 6 2 7 14 2 4 8. ఈ విధంగా మనం ఒక ఇచ్చిన ఈక్వేషన్ కి 3 రకాల ఈక్వేషన్స్, ఒకటి కోయిన్సైడ్ అయ్యేది, ఒకటి ప్యారలల్ ఉండేది, ఒకటి ఇంటర్సెక్టింగ్ లైన్స్. లేదా దీనిలోనే మనం కన్సిస్టెంట్ అంటాము, ఇన్కన్సిస్టెంట్, కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ అని కూడా అడుగుతాం. ఈ విధంగా మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ కి మనం ఆల్ 3 ఫార్మ్స్ రాయగలం. షార్ట్ కట్ కూడా ఇచ్చాం చూడండి. క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ which is parallel to ax + by + c = 0. ఇక్కడ ఏం చేసాం చూడండి, మనము kax + kby, c ని చేయలేదు. అంటే ఫస్ట్ 2 ని k తో మల్టిప్లై చేసినాము, అదర్ దాన్ 1 తో 0 తో చేయకూడదు. ఇదే కోయిన్సైడ్ అన్నప్పుడు k మూడింటిని మల్టిప్లై చేసాం. 8 మార్క్స్ కి మనకు 2 క్వశ్చన్స్ డైరెక్ట్ ప్రాక్టీస్ చేయమని ఇస్తున్నాము. మిగతావి షేడింగ్ టువర్డ్స్ ఎక్స్ యాక్సిస్, పెన్ పెన్సిల్ ప్రాబ్లం, బాయ్స్ గర్ల్స్ ప్రాబ్లం. ఈ 5 మనం బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా 1 లేదా 2 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో ఇంటర్నల్ చాయిస్ కాబట్టి గ్రాఫ్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. గ్రాఫ్ వేసేటప్పుడు డెసిమల్ పాయింట్స్ నీట్ గా క్యాల్కులేషన్ చేసి కరెక్ట్ గా పాయింట్అవుట్ చేసి జాయిన్ చేయండి.
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4th చాప్టర్ 1 మార్క్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. దీంట్లో మనకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. 1 మార్క్ ఇప్పుడే డిస్కస్ చేసాము కాబట్టి నేను దీని గురించి ఏమి ఎక్కువగా మాట్లాడాను. క్రియేటింగ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ whose one root is given, two roots are given, two roots are equal, reciprocal to each other. Creating a situation as quadratic equation. Situation. Product of two consecutive numbers is 72 అంటారు. Product of two consecutive numbers is 72. Consecutive numbers అంటే మనం ఏం తీసుకుంటాము, x and x plus 1. So x and x plus 1 are consecutive numbers. Product is 72. Just multiply x into x, x square, x1 ja x minus 72 is equal to 0. 2 మార్క్స్ కి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. అంటే మనకు స్టాండర్డ్ ఫామ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c is equal to 0 వచ్చేటట్లు ఒక ఈక్వేషన్ ఆ సిచ్యువేషన్ నుంచి మనం దాని నుంచి ఒకటి క్రియేట్ చేయవలసి ఉంటుంది. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో 90% అడుగుతున్న కాన్సెప్ట్ వచ్చేసి డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ డెల్టా ఆర్ డి is equal to ఫార్ములా మనందరికి తెలుసు b స్క్వేర్ మైనస్ 4ac. దీంట్లో ఫస్ట్ పిల్లవాళ్ళకు మనం ఏబిసి ఫైండ్ అవుట్ చేయడం నేర్పియండి. ఏబిసిలు ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఈక్వేషన్ ఈజ్ హియర్ a is equal to 2, b is equal to 3 రాసేస్తారు ఇమ్మీడియట్ గా, c is equal to 5. ఈక్వేషన్ ఇచ్చి ఏబిసిస్ రాసిన కూడా వాళ్ళకు 1 మార్క్ ఉంటుంది. తర్వాత ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. డిస్క్రిమినెంట్ డెల్టా is equal to b స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ కూడా -3 హోల్ స్క్వేర్ -9 రాస్తారు. మైనస్ ను స్క్వేర్ చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 40. సో విచ్ ఈస్ ఈక్వల్ టు -31. నెగటివ్. ఇఫ్ డిస్క్రిమినెంట్ ఈస్ నెగటివ్, రూట్స్ ఆర్ నాట్ రియల్. ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్. డెల్టా ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది అంటే +7, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఈ 3 వేరియేషన్స్ పిల్లవాళ్ళకు క్లియర్ గా అర్థమయ్యేటట్లు చెప్పాలి. తర్వాత దీంట్లో ఇంకొక మోడల్ ఏమి ఇస్తున్నారు మనకి ఎక్కువగా, వెన్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ అని ఇస్తున్నారు వాళ్ళే. రూట్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ బోత్ రూట్స్ ఆర్ ఈక్వల్. ఈక్వల్ అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి మనం డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ పిల్లవాళ్ళకి ఎక్కువగా ఫోకస్ చేద్దాము. ఫైండ్ ద డిస్క్రిమినెంట్, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ అండ్ నేచర్ ఆఫ్ రూట్స్. ఇఫ్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ ఫైండ్ k. ఈ 3 మోడల్స్ లో మనకు 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత దీంట్లో వర్బల్ ప్రాబ్లమ్స్ కూడా జస్ట్ 4 ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఫోకస్ చేద్దాం. ఫైండ్ 2 నెంబర్స్ హూస్ సమ్ ఈస్ 27, ప్రోడక్ట్ ఈస్ 182. మళ్ళీ కన్సెక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఈస్ 365. ఇది మనకు ప్రీ ఫైనల్ లో కూడా వచ్చింది చూడండి. స్టేట్ ద కండిషన్ వేర్ 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్. మీరు మరీ సింపుల్ గా రాయకుండా ద డిస్క్రిమినెంట్ డెల్టా గ్రేటర్ దాన్ 0, దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఇట్లా ఒక సెంటెన్స్ లాగా రాయండి. ఇక్కడ కూడా 2 ఈక్వల్ రూట్స్ అన్నాడు. ఇఫ్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద రూట్స్ ఆర్ ఈక్వల్ అండ్ రియల్. నెక్స్ట్, నో రియల్ రూట్స్. ఇఫ్ డెల్టా లెస్ దాన్ 0 ఆర్ నెగటివ్, దెన్ ద రూట్స్ ఆర్ నాట్ రియల్. ఈ విధంగా స్పెసిఫిక్ గా ఒక దానికి ఇచ్చిన కంక్లూషన్ తో సహా ఆన్సర్ రాయడం నేర్పిస్తుంది. నెక్స్ట్ చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఈ చాప్టర్ చాలా మంది స్కిప్ చేస్తున్నారు. కానీ మనం ఈ 5 మోడల్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే మనకు జస్ట్ ఫైండింగ్ ఏ, ఫైండింగ్ డి, ఫైండింగ్ A10, S10 ఇట్లాంటి సింపుల్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చెప్పేటప్పుడు పిల్లవాళ్లకు ఈ అసర్షన్ అండ్ రీజనింగ్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ప్రాబ్లమ్స్ ఎక్కువగా నేర్పిద్దాం. ఇవి కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ మీదనే ఎక్కువగా అడుగుతున్నాడు. అన్ని ఈక్వల్ నెంబర్స్ ఇస్తున్నారు. 5 5 5 5 5. ఈజ్ ఇట్ అండ్ ఏపీ? డిఫరెన్స్ 0 ఉన్నా కూడా ఏపీ అయిపోతుంది. కాబట్టి ఫార్ములాస్ ఎక్కువగా ఫోకస్ చేద్దాము. డైలీ ఒక ప్రోగ్రెషన్ ఇచ్చి పిల్లవాళ్ళకు A, D, A10,
A20, S10, S20. ఈ విధంగా ఒక్కొక్క ప్రాబ్లం నేర్పించినా కూడా వాళ్ళకు 4 మార్క్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. తర్వాత 8 మార్క్స్ మనం ఆల్రెడీ దీన్ని స్టాటిస్టిక్స్ కి చాయిస్ కింద వదిలిపెట్టాము. ఎవరికైనా స్టాటిస్టిక్స్ టఫ్ అనుకున్నప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు, అవి కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఈ ఫార్ములా రాసేటప్పుడు an is equal to a plus n minus 1 into d. Here a is first term, n is number of terms, d is common difference equal to a2 minus a1. ట్రయాంగిల్స్ లో 1 మార్క్, 2 మార్క్స్, 8 మార్క్స్. కానీ మనం ట్రయాంగిల్స్ రియల్ నెంబర్స్ కి ఆల్టర్నేట్ గా చాయిస్ తీసుకుంటున్నాం కాబట్టి దీంట్లో మనం ఈ 8 మార్క్స్ ని తీసేయవచ్చు. ఎందుకంటే మనం ఖచ్చితంగా రియల్ నెంబర్సే ప్రాక్టీస్ చేపిస్తున్నా, పిల్లవాళ్ళు కూడా అవే చేస్తుంటారు. అంటే దీనికి మనం వచ్చే మార్క్స్ 3 మార్క్స్. 3 మార్క్స్ లో ఫస్ట్ 1 మార్క్ ఏమేమి చదవాలో చూద్దాం. చూడండి, డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్ థేల్స్ థియరం. థేల్స్ థియరం మీద డయాగ్రామ్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సిమిలారిటీ కండిషన్స్. when two polygons become similar, two polygons become similar if their corresponding angles are equal and corresponding sides are proportional. తర్వాత congruent figures, corresponding angles and corresponding side concepts. టూ ట్రయాంగిల్ సిమిలర్ ఇచ్చినప్పుడు వాటిలో ఎలా చేయాలి ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ విధంగా ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఈ లైన్ ప్యారలల్ అని ఇస్తున్నారు. ఇది 1, ఇది 3, x 7. ఫైండ్ AE అడుగుతున్నారు. సో అకార్డింగ్ టు మనకు BPT AD by DB is equal to AE by EC. కాబట్టి మనకు 3x is equal to 7, x is equal to 7 by 3, which is equal to 2.33 something. ఒక్కొక్కసారి AC కూడా అడుగుతారు. AC అన్నప్పుడు ఏం చేయాలి మనం, మళ్ళీ 2.3 plus 7 9.3. ఇటువంటి బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. తర్వాత సిమిలర్ ఫిగర్స్ కి ఎగ్జాంపుల్స్ 2 డాష్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీరు స్క్వేర్స్, సర్కిల్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్, ఆల్ రెగ్యులర్ పాలిగాన్స్, ఈ 4 మైండ్ లో పెట్టుకోండి. 1 మార్క్ క్వశ్చన్స్ కి డైరెక్ట్ గా ఎగ్జాంపుల్స్ అడిగినప్పుడు సిమిలర్ ఫిగర్స్ కి స్క్వేర్స్, సర్కిల్స్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అండ్ రెగ్యులర్ పాలిగాన్స్. తర్వాత 2 మార్క్స్ కోసం టెక్స్ట్ బుక్ లో ఉన్న 3 సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ క్రైటీరియా AAA, SSS, SAS, థేల్స్ థియరం, కాన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం, కండిషన్ ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్, ఎగ్జాంపుల్స్ ఫర్ సిమిలర్ అండ్ నాన్ సిమిలర్ ఫిగర్స్. 8 మార్క్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇవి కూడా చదువుకోండి. కానీ రియల్ నెంబర్ చేసేటప్పుడు ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉండదు. కోఆర్డినేట్ జామెట్రీ మనకి దీంట్లో బిట్స్ అంటూ ఏమీ రావట్లేదు. 2 మార్క్స్ క్వశ్చన్ 1, 8 మార్క్స్ క్వశ్చన్ 1. 2 మార్క్స్ లో కూడా ఎక్కువగా ఫార్ములాస్ ఫోకస్ చేస్తున్నారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 గివెన్ పాయింట్స్ x1 y1 అండ్ x2 y2, మిడ్ పాయింట్, సెక్షన్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ద గివెన్ పాయింట్. ఈ 4 ఫార్ములాస్ వస్తే ఆటోమేటిక్ గా మనం 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా బాగా చేయవచ్చు. కాబట్టి ఫార్ములాస్ బాగా ఫోకస్ చేద్దాము. దీంట్లో మనకు ట్రిగనామెట్రీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ cos 0, 0, 0, sin 90. అంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ తెలియాలి. అందుకే ట్రిగనామెట్రిక్ రేషియో వాల్యూస్ కూడా బిఫోర్ ఎగ్జామ్ రఫ్ షీట్ లో అంటే పేజ్ నెంబర్ 24 లో ట్రిగనామెట్రిక్ టేబుల్, సర్ఫేస్ ఏరియాస్, ఆల్ ఫార్ములాస్, 3 ఐడెంటిటీస్, ఈ 3 కూడా క్వశ్చన్ పేపర్ రావడానికి ముందే రాసి పెట్టుకుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు కన్ఫ్యూజన్ ఉండదు, టైం కూడా వేస్ట్ కాదు. ఇవన్నీ ఎలా రాయాలనేది ట్రిగనోమెట్రీ చాప్టర్ లో నేను చెప్తాను. తర్వాత 8 మార్క్స్ కి అవుట్ ఆఫ్ 5 మోడల్ పేపర్స్ 3 మోడల్ పేపర్స్ లో ట్రై సెక్షన్ గురించే ఫోకస్ చేశారు. కాబట్టి ట్రై సెక్షన్ పిల్లవాళ్ళకు బాగా ప్రాక్టీస్ చేపిద్దాము. 1:2 రేషియో ఒకసారి, 2:1 రేషియో.